ఇంకా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ బీసీల గురించి మాట్లాడుతూ ఉంది. ఎంత విచిత్రమే. భారతీయ జనతా పార్టీ బీసీల గురించి మాట్లాడమా? మండల్ కమిషన్ వచ్చినప్పుడు కమండల్ యాత్ర పెట్టి ఇదే ఎల్కే అద్వానీ గారు, ఇదే నరేంద్ర మోడీ గారు బీసీలకు వ్యతిరేకంగా కొత్త యాత్రను చేసి ప్రజల మైండ్ని డైవర్ట్ చేసి అసలు బీసీ కులగణనే మేము చెయ్యం మనకు పాపం అనేటువంటి రీతిన మాట్లాడేటువంటి మీరు ఇవాళ నిజంగా ఈ రాష్ట్రంలో మాట్లాడుతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో బీసీల గురించి నేను ఒకటి చెప్తా ఉన్నా. ఇప్పుడు 1 తారీఖు నుంచి 5 తారీఖు దాకా మార్చి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఈ 2 పెడతారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకి ఏం ఆటంకం లేదు. కానీ బీసీ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తూ మీ కేంద్రానికి పంపుతారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా బీసీల పట్ల భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం ప్రేమ ఉన్నా పార్లమెంట్లో బిల్లు పెట్టండి, 9th షెడ్యూల్లో పెట్టండి ఇచ్చేటువంటి అంశాన్ని. ఇది చేయకుండా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏ బీసీఓని కడపకు రావడానికి కూడా మీకు హక్కు లేదుగా. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వం కానీ బీసీల ఓట్లు కావాలంటే మాత్రం భారతీయ జనతా పార్టీని ఈ బీసీ సమాజం అంతా చూస్తూ ఊరుకునే పరిస్థితిలో లేదు. 2